అమిత్ షా గారితో రాపోర్ట్ ఉంది. కానీ మా పార్టీలో సిస్టము మీకు కొంతవరకు తెలిసి ఉంటుంది. ఏదేమైనా కానీ ముందు కార్యకర్త ఆధారంగా పార్టీకి ఎవరు విశ్వాసంగా ఉంటారనే దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. నేను ఊహించాను అంటే నేను రఘురామకృష్ణరాజు గారి పేరు కాకుండా ఇంకో 2-3 పేర్లు కూడా ఉన్నాయి పరిశీలనలో. నా పేరు పార్టీయే లాస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి నా పేరు ఆటోమేటిక్గా పార్టీ కన్సిడర్ చేసింది. ఇంకా మిగతా పేర్లు కూడా అంత సీరియస్గా బీజేపీతో కమిట్మెంట్ ఉన్నటువంటి పేర్లు కాదు. కమిట్మెంట్ ఉన్నటువంటి పేర్లు. నా పేరు పరిశీలనలో ఉందని తెలుసు, కానీ వీళ్ళందరినీ దాటుకుని నేనే క్యాండిడేట్ అవుతాననేది మట్టుకు నేను 100% ఊహించలే. కానీ ఏదైతే పార్లమెంటరీ బోర్డులో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో అక్కడ చర్చకు వచ్చినప్పుడు దాదాపు 90% అక్కడ 11 మంది ఉంటారు. పార్లమెంటరీ బోర్డు 11 మంది. ఏ స్టేట్కి ఆ స్టేట్కి ముగ్గురిని ఆ స్టేట్ విషయం వచ్చినప్పుడు వాళ్ళని ఆ మీటింగ్లోకి ఇన్వైట్ చేస్తారు. ఈ 14-15 మంది కూర్చున్నప్పుడు మోర్ దాన్ 10 నా పేరు అంటే మా బయోడేటా అక్కడ ఉంటుంది. దీనికి మించి సర్వే చేసింది పార్టీ IVRS సర్వే చేసింది. సర్వే రిపోర్ట్లు మా రాష్ట్ర నాయకత్వానికి తెలియని రిపోర్ట్లు కూడా నడ్డా గారి దగ్గర ఉన్నాయి, అమిత్ షా గారి దగ్గర ఉన్నాయి. ఎవరైనా ప్రపోజ్ చేసిన వెంటనే ఆయన రిపోర్ట్ తెస్తున్నాడు అమిత్ షా గారు. ఆయన దగ్గర అన్ని పార్టీకి సంబంధించి అందరి ఇన్ఫర్మేషన్ ఆయన ఉంది. సో ఆ సర్వే కూడా నాకు సహకరించింది. వెంటనే నా పేరు ఫైనల్ చేశారు. నేను దానికి సిద్ధమయ్యాను. అంటే మీ పార్టీ కార్యకర్త ఎవరున్నా సరే గెలుస్తారు, పార్టీ నాయకుడు అయితే గెలుస్తారు అని ఉంది సర్వే. పేర్ల మీద కూడా జరిగింది. మా పేరు మీద కూడా సర్వే జరిగింది. వ్యక్తుల పేర్ల మీద సర్వే జరిగింది. జిల్లాలో చాలా మంది